అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో సినీ ఫక్కీలో గంజాయి అక్రమ రవాణా చేస్తోంది. పుష్ప సినిమా మాదిరిగా గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రంపచోడవరం మండలం తాళ్లపాలెం దగ్గర భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. నలుగురిని అరెస్ట్ చేశారు. 1,15,00,000 విలువైన 1142 కేజీల గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. బొలెరో వాహనం, పైలట్ బైక్ సీజ్ చేశారు. ఈ కేసులో చింతపల్లి, సీలేరు, వరంగల్ ప్రాంతాలకు చెందిన గమిలి రాజేష్, కోడా శ్రీకాంత్, బుక్కే దేవేందర్, వంతల కిరణ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒడిశాలోని చిత్రకొండ నుంచి హైదరాబాద్, ముంబైకి గంజాయిని తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ గంజాయి ముఠాలోని ప్రధాన నిందితులు ఒడిశాకు చెందిన మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి బొలెరో వాహనంలో గంజాయి తీసుకొని రాజానగరం హైవే ప్రాంతంలో కంటైనర్లో మార్చుకుని హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు తరలిస్తున్నారు. అయితే సినీ ఫక్కీలో వాడపల్లి నుంచి అటవీ ప్రాంతంలో గంజాయి ముఠా వాహనాన్ని వెంబడించారు పోలీసులు. తాళ్లపాలెం దగ్గర పుష్ప సినిమా చిత్రీకరణ ప్రాంతంలో సినిమా తరహాలో బొలెరో వాహనం నుంచి రన్నింగ్ లో ఉండగా దూకేశాడు స్మగ్లర్లు. పుష్పలో అల్లు అర్జున్ ను పోలీసులు వెంబడించే క్రమంలో కలప లారీను ఓ బావిలోకి వదిలేసినట్లు ఇక్కడ కూడా బొలెరో వాహనాన్ని తోట వైపుకు వదిలేసింది గంజాయి ముఠా. రంపచోడవరం పిఎస్ లిమిట్స్ లో ఒక గంజాయి లాట్ ని పట్టుకోవడం జరిగింది. అయితే గంజాయి లాట్ ని పట్టుకొని కొన్ని దినాలు అయింది. బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో, గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ టైంలో మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. కానీ తర్వాత మనం పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఒడిశా ఇట్లా తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం నలుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే నలుగురు అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం. మనం నీళ్ళు గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా